సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్లో ప్రమాదం చోటు చేసుకుంది. అంగన్వాడీ భవనం పైకప్పు పెచ్చులు ఊడిన ఘటనలో 5 విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం విద్యార్థులను నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను సూచించారు. ఇమీడియట్గా ఎవరైతే ఐసిడిఎస్ టీచర్ ఉన్నారో తొందరగా స్పందించి వాళ్ళందరినీ కూడా అంబులెన్స్లో గవర్నమెంట్ హాస్పిటల్కి ఏరియా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ డాక్టర్లు కూడా వెంటనే స్పందించి వారందరికీ కూడా తగిన విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా సీరియస్ లేరు, నథింగ్ టు వరీ. కాకపోతే 5 మందికి కూడా వాళ్ళకి మైనర్ ఇంజురీస్ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా తగిన విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సిడిపిఓ గారికి కూడా వారికి ఎంక్వైరీ చేసినాము ఆ బిల్డింగ్ గురించి. బిల్డింగ్ చాలా పాతది అని చెప్పిండ్రు. తర్వాత ఏమన్నా టీచర్ నెగ్లిజెన్సీ ఉందా ఏమన్నా అని కూడా అడిగితే టీచర్ చాలా మంచిదంట. గ్రామస్తులు కూడా